రావణుడు మహావిద్యా పండితుడు. ఎంత పండితుడైనా స్త్రీ వ్యామోహం వలన సూర్యాగ్నిలా వెలుగొందవలసిన ఆయన కీర్తి బూడిద కుప్పలా మిగిలిపోయింది. కశ్యప ప్రజాపతికి తిథి అదితి అని ఇద్దరు భార్యలు. అదితీదేవి వలన దేవతలు జన్మించారు, దితీదేవి వలన రాక్షసులు జన్మించారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. బ్రహ్మదేవుని కుమారుడు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రవసు బ్రహ్మ. ఈ విశ్రవసు బ్రహ్మ కుమారుడే ఈ రావణ బ్రహ్మ. రావణుని తల్లి కైకసి. కైకసి ఆదేశంతో రావణుడు బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని మెప్పించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. ప్రతి జీవికి పుట్టుకతోనే చావు అనేది ఉంటుంది. చావు లేకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు, నేను వరమిస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. దానికి రావణుడు యక్ష కిన్నెర కింపురుష దేవదానవ గరుడ గంధర్వ సిద్ధ సాధ్య నాగ నభచ్చరాది గణాలు ఎవ్వరి చేతను చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. బ్రహ్మదేవుడు దానికి సరే అన్నాడు. తర్వాత శివుణ్ణి కూడా మెప్పించాడు. శివుణ్ణి మెప్పించి ఆయన రావణ బ్రహ్మ అని పేరు పొందాడు. రావణ బ్రహ్మ అనేది ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. రావణుడు అంటే గొప్ప పరాక్రమవంతుడు అని అర్థం. అయితే రావణుడు దక్షిణ భారతదేశాన్ని, అలాగే ఇంకా శ్రీలంక ఈ ప్రాంతాలను, దక్షిణ దేశాలను ద్రావిడ దేశాలు అంటారు. ఈ ద్రావిడ దేశాలన్నింటికీ రావణుడు అధినేత. అలాగే అతల వితల సుతల రసాతల మొదలైన పైలోకాలకు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక అనే క్రింది లోకాలకు ఈయన అధినేత. ఈయన సర్వశాస్త్రాల్లోనూ పండితుడు. రాజనీతిలోను, దండనీతిలోను, గణిత శాస్త్రంలోను, అలాగే నవవిధ వ్యాకరణ శాస్త్రాల్లో ఈయన పండితుడు. సంగీత వాయిద్యాది కళలలో ఈయన మంచి నిపుణుడు. తరువాత దేవేంద్రాది దేవతలచే ఊడిగం చేయించుకున్న గొప్ప పరాక్రమవంతుడు. మయబ్రహ్మచే లంకా పట్టణాన్ని బంగారు మణి మాణిక్యాలతో నిర్మించుకున్నాడు. ఒక అందమైన లంకా నగరాన్ని నిర్మించుకున్నాడు అన్నమాట. అయితే ఇంత పండితుడు, మహాపరాక్రమశాలి, వేదాంగ నిపుణుడు. వేదాలను, వేదాంగాలను, వాటిలో ఉన్నటువంటి సారాన్ని విప్పి చెప్పగల బ్రాహ్మణోత్తముడు, బ్రహ్మజ్ఞాని, మహాపండితుడు. అయితే ఇంత గొప్ప పండితుడు, యుక్తాయుక్త విచక్షణాపరుడు, మంచి పరిపాలనా దక్షుడు. ఈయన చనిపోయేటప్పుడు రాముడు తన దగ్గరికి వెళ్ళి తన ముఖం ద్వారా రాజనీతికి సంబంధించినటువంటి విషయాలను ఎన్నింటినో తెలుసుకున్నాడు. అయితే ఇంత పాలనా దక్షుడు, మహాపండితుడు, ప్రజ్ఞావంతుడు, బ్రహ్మజ్ఞాని, ఇంత అవక్ర పరాక్రమవంతుడు
ఈయనకు ఒక్క బలహీనత ఉండేది. ఏంటది? స్త్రీ వ్యామోహము. స్త్రీలు, వేలాది మంది స్త్రీలు ఈయనకు అంతఃపురంలో భార్యలుగా ఉండేవాళ్ళు. వాళ్లకు దాసీ జనాలు ఉండేవాళ్ళు. ఒకసారి నాగలోకం మీద దండెత్తి తక్షకుని భార్యను కూడా అపహరించాడు. ఇలాగ ఎందరినో అపహరించాడు. అపహరించినటువంటి కళంక చరిత్ర ఈయనకు మిగిలింది. సీతాదేవిని కూడా అలాగే అపహరించాడు, నిర్బంధించాడు, అలాగే హింసించాడు, ఎన్నో విధాలుగా ఏడిపించాడు. ఈ స్త్రీ వ్యామోహం అనేది రావణుని యొక్క చరిత్రను, ఆయన యొక్క యశస్సును, ఆయన గొప్పదనాన్ని, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను, అసలు మృత్యువునే జయించగల గొప్ప బ్రాహ్మణోత్తముడు, ప్రజ్ఞావంతుడు, తపస్శాలి. అలాంటి వాడు మృత్యువు చేతిలో, అంటే వానరుల చేతిలో భంగపడ్డాడు. స్త్రీ వ్యామోహం అనేది ఎంతటి వాడినైనా నాశనం చేస్తుంది, వంశాన్ని పెకలించి వేస్తుంది అని చెప్పడానికి రామాయణంలో రావణుని గాథ అనేది మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు.